మోందా తుఫానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జిల్లాలకి జిల్లా అధికారులకి స్పష్టంగా తెలియజేసింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా చూసి ఏ రకమైన ఇబ్బంది కూడా జరగకుండా ఉండేలాగా అధికారులందరూ కూడా శ్రద్ధతో పనిచేయాలనేటువంటి మాటను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మైన్యూట్ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి తుఫాన్లు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో పూర్తి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకి మన జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇతరత్ర నాయకులు కానీ అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజలకి అందుబాటులో ఉండాలని, వారికి బాధ్యతగా నిలబడాలని, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అధికారులతో పాటు నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ మేరకు మేము అందరం కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అందుకే నేను రేపటి నుంచి జరిగేటువంటి పర్యాటక సదస్సుకి ముంబై వెళ్లాల్సి ఉండగా హైదరాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ ప్రమాదం ఉందని ఆలోచించి వెనక్కి తిరిగి వచ్చేయడం జరిగింది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆలోచన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి. ఇవాళ మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ప్రమాదం ఉందనేటువంటిది పక్కన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే పరిస్థితి అంత పెద్ద ప్రమాదం కనపడటం లేదు. కానీ రేపు ఏ రకంగా పరిణమిస్తుందో తెలియదు కనుక దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ మన నిడదవోలు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ జేసీబీలను ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పూర్తి స్థాయిలో సమాయత్తపరచడం కానివ్వండి, డీవాటరింగ్ ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం కానివ్వండి, క్యాటిల్ని జాగ్రత్త చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా సరే చెట్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ పడిపోతే వాటిని వెంటనే ఎరెక్ట్ చేయటం, వాటిని పక్కకి తీసేసి దారిని సులభం చేయడంతో పాటు మళ్ళీ కొత్తగా ఎరెక్ట్ చేయడం లాంటివి ఆ కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం. అందుకే ఇవాళ జేసీబీలు ఒక 16, జనరేటర్లు ఒక 10, పవర్ సాస్ ఒక 5, ట్రాక్టర్స్ ఒక 17, డీ వాటర్ ఎక్విప్మెంట్ ఒక 5, వాటర్ ట్యాంకర్స్ ఒక 10, సెల్ ఫోన్ టవర్స్ 22 ఇలాగా రూరల్ ఏరియాలో మొత్తం అన్నింటినీ ఏర్పాటు చేసుకుని ఒక కంట్రోల్ రూమ్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ని ఈ మండలానికి పెట్టుకుని దాంతోపాటు ప్రతి గ్రామానికి కూడా గ్రామ సచివాలయం ఏదైతే ఉందో ఆ గ్రామ సచివాలయం కంట్రోల్ రూమ్గా ఉంటుంది. 24/7 అందరూ కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేయడంతో పాటు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే స్పాట్కి వెళ్ళి అక్కడ వారిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకునే విధంగా ఒక మైన్యూట్ ప్లానింగ్ సూక్ష్మ ప్రణాళికని చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మేము నమ్ముతున్నటువంటి అంశం ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కానీ, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కానీ, లేకపోతే వాళ్ళ భోజన అవసరాలని తీర్చడానికి కానీ, అన్ని రకాల వారి దాహార్తిని తీర్చడం కానీ ఇలాగ అన్ని కార్యక్రమాలని కూడా పూర్తి స్థాయిలో మనం నిర్వహించుకోవడానికి వీలుగా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది ఇప్పుడే నేను మా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర అధికారులు కూడా చెప్తున్నాను. మండలంలో మీరు 24/7 ఈ కంట్రోల్ రూమ్ పనిచేసేలాగా ఉండాలి. దాంతోపాటు మా కార్యాలయం నిడదవోలులో ఉన్నటువంటి నా కార్యాలయం అది కూడా మీ కోఆర్డినేషన్లో ఉంటుంది. అక్కడ మా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి నా పిఏ ఒక ఆయన అక్కడ హెడ్గా ఉంటాడు. ఆయనతోటి కలిసి ఇతర సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా తప్పనిసరిగా దానికి అటెండ్ అవ్వాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట నమ్ముతున్నాం. ఇన్ కేస్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమై ఉన్నామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా నేను వేరే మండలాల్లో కూడా వెళ్తాను. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి డివిజనల్ రివ్యూ కూడా చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ రేపు వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం అడ్డుకోవడానికి ఏం చేయాలో అన్ని చేస్తాం.